లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ శిల్ప. ఈరోజు మన ఖమ్మంలో చాలా విషాద ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఎస్ఐ రాణా ప్రతాప్ భార్య రాజేశ్వరి ఆత్మహత్య చేసుకుని మృతి చెందడం జరిగింది. కానీ కుటుంబ సభ్యులు, వారి బంధుమిత్రులు అందరూ ఇది ఆత్మహత్య కాదు, హత్య, వారి కుటుంబం అంతా కలిసి ఇది చేశారు అని ఆరోపిస్తూ ఉన్నారు. సో తను చాలా మంది వాళ్ళ బంధుమిత్రులు అందరూ ఇక్కడికి చేరడం జరిగింది. ఎంతో వారు కూడా ఈ విషాదంలో వారికి అర్థం కాని సిచ్యువేషన్ లో ఉన్నారు. ఏం జరిగింది ఏంటి అనేది కూడా వారికి కూడా అర్థం కావట్లేదు. సో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. తను ఆత్మహత్య చేసుకున్న తర్వాత 5-6 రోజుల తర్వాత ఈ రోజు మృతి చెందడం జరిగింది. సో ఇక్కడికి బంధుమిత్రులు అందరూ పెద్ద సంఖ్యలో చేరుకొని చాలా విషాదంగా ఉన్నారు. సో అసలు ఏం జరిగింది, రాణా ప్రతాప్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇదంతా చేశారని బంధుమిత్రులు ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కొత్తగూడ నుంచి జూలుపాడు పోయి ఇచ్చారు, ఖమ్మంలో రెస్టారెంట్ లో డ్యూటీ ఇచ్చారు. ఇప్పుడు ఖమ్మం వెళ్ళిపోదామని 2 నెలలు అయింది మనసు చదువుకున్నాం. సంవత్సరం తర్వాత ఇల్లు చూసుకుంటామని నా బిడ్డ, వద్దు మా నాన్న ఇంట్లో ఉండాలని అల్లుడు, వద్దు మీ అమ్మ అప్పడని ఎదు, నీ అమ్మ వరవదు, తిండి తింటే ఏ పని చేస్తే నేను వండవు, నేను ఏరే తింటే కూడా నీ తల్లి దగ్గర నా దగ్గర వండప నేనంటే దాంట్లో ఉండవు, నేను ఏరే ఇల్లు చూసుకుంటే కూడా నేను చూసుకుంటా, నా బాధ్యత ఉంది అన్నది లేప. సరిగా నా ఇంట్లోనే వండాలి, ఏరే అంటే వద్దు, లేకపోతే ఈడాకులు, నీకి నాకి ఈడాకులు. అంటే ఎప్పటి నుంచి ఇలా గొడవలు జరుగుతున్నాయి అంటారు? 3 నెలలు అవుతుంది అమ్మ, నాకు కూడా తెలియదు తల్లి. ఇవాళ వారం రోజు నుంచే ఒక దెబ్బ కొట్టిండు, 4 దెబ్బలు కొట్టిండు. వాళ్ళ తిరిగారింటి కాడ కొట్టిండు, తల్లి ఇంటి ముందులా కొడితే తండ్రి వెళ్ళిపోయింది బయటికి. తల్లి అంటే చూస్తుంది, దెబ్బలు కొట్టే అని వాసింది. కింద నుంచి పైన గుంజిపోయిండు, 2 వస్తు మీద గుంజితే ఇవన్నీ తోలిపోయింది. 4 రోజులు పోయినాం, చాకరీ చేసినాం, ఇంటికి వెళ్ళిపోతాం బిడ్డ అన్నాం. నేను రాను అమ్మ, ఈ ఇంట్లో ఉన్నామండి, నా పిల్లలకి బడి పంపుతా, నా పిల్లలు బడి భాగం అయిపోతుంది, నేను ఎక్కడన్నా బయటలో జాయిన్ అయిపోతా, నా బతికేంత శక్తి ఉంది నా దగ్గర అనుకుని చెప్పిందమ్మా. మరి అంత ధైర్యంగా చెప్పి ఇలా ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు అంతే అంటారా? అప్పటి నుంచి ఇద్దరు మంచిగా అయిపోయారు, మంచిగా పుట్టువా దిగారు, ఇద్దరు పుట్టువా దిగారు, మంచిగా అయిపోయారు. మామ అంటుంది, రాజీ అంటున్నాడు, ఖమ్మం పోదాం ఇల్లు చూస్తామని ఇల్లు చుట్టాను పోయిండు. ఇల్లు చుట్టాను పోయి ఇల్లు వద్దు ఏం వద్దు, మా ఇంట్లోనే వండాలని ఇష్టంతో రాలేదా ఈడాకులు. రాత్రి 11 ఫోన్ చేసి చెప్పినప్పుడు అంతే, నన్ను మాట విన్నావుగా, ఇప్పుడు నాకి నీకి హై చెప్పేసి ఈ పని చేసుకుంటే. ఇప్పుడే కాకుండా అంతకు ముందు కూడా ఇద్దరి మధ్య చాలా మనస్పర్ధలు ఉండే, చాలా గొడవలు జరుగుతున్న ఆరోపణలు ఉన్నాయి, నిజమేనా? ఎంత మందు లేదమ్మా, ఎక్కువ కూడా వచ్చినప్పుడు అమ్మా పరాయవాడు కాదు, నా మేనమామ కొడుకు అమ్మ, సంతం పరాయవాడు కాదు, నా మేనమామ కొడుకే. నేను ఉన్నది చెప్తున్నా, లేకపోతే తల్లిదండ్రి కూర్చొని వాళ్ళ బావ సుతుడు బాగా 90% 100% బావ. నువ్వు భార్యతో మంచిగా ఉంటావా? నువ్వు భార్య చెప్పింది మాట వింటావా? నువ్వు భార్య మాట ఎందుకు వింటావు? నువ్వు దాంతో మంచిగా ఎందుకు ఉంటావు? నువ్వు ఈ తాడుతులు వాళ్ళ అన్న పెడుతున్నాడు. ఇది కుటుంబ సభ్యులు అలా చెప్పడం వల్లే అది మనసులో పెట్టుకుని వాళ్ళకి మనస్పర్ధలు వస్తున్నాయి అంటారు. ఇప్పుడు బావతో ఇంట్లో నేను, ఈ అమ్మమ్మ తాతతో ఇంట్లో నేను, నా వల్ల కాదు, ఏరే తింటే వస్తా లేకపోతే చస్తా అని ఈ పని చేసుకుంది అమ్మా. అంటే ఎస్ఐగా కూడా చాలా మంది మీద కోప్పట్టాలి, ఇలాంటి ఆరోపణలు కూడా తన మీద ఉన్నాయంటారు, అవన్నీ కూడా నిజమేనా? ఏం నాకు తెలియదు బిడ్డ, అది అమ్మ నాకు తెలియదు, అలాంటి నాకు తెలియదు, నాకేం తెలియదు బిడ్డ. చీరల్లో చేసిండు, కాంపల్లి చేసిండు, గూడూరులో చేసిండు, మైబాద్లో చేసిండు, అక్కడ నుంచి భద్రాచలం జిల్లా అని వచ్చిండు. ఇప్పుడు ఎంతమంది పిల్లలు వాళ్ళు? ఏమిటి, ఒక కొడుకు ఒక బిడ్డ అమ్మా. 3 సంవత్సరాలు 3వ సంవత్సరం పోయి 4వ సంవత్సరం పడింది. మన ఒక బాబాకి 6వ సంవత్సరం పడింది అమ్మా. వాళ్ళ పరిస్థితి ఏంటనుకుంటున్నారు? వాళ్ళ పరిస్థితి ఏమనుకుని తల్లి, ఆస్తి మొత్తం రాయాలమ్మా, నాకు ఆస్తి మొత్తం రాయాలి పిల్లలకు. ఇప్పుడు వాళ్ళ బాధ్యతలు ఎవరు తీసుకోవాలనుకుంటున్నారు? నా వల్ల కావట్లేదమ్మా, నాకు ఓపిక లేదు, కింద లేస్తే నిలబడే పరిస్థితులు లేవు. నేను వాళ్ళమ్మ నాన్న చేస్తుందా, ఆయన డ్యూటీ మేనేజ్ చేస్తుందో నాకు తెలియదు. ఇప్పుడు నాకు ఓపిక లేదు. ఇన్ని రోజులు చేసినాం, వాళ్ళమ్మ ఒక మంచి నీళ్ళు గిలాస్ ఇయ్యలేదు, ఆసుపత్రిలో గంటే ఒక 10 రూపాయలు డబ్బులు రోడ్డు తెచ్చి ఇయ్యలేదు, ఒక పూట వండలేదు నా బిడ్డ దగ్గర. అది నా బిడ్డ పోయి దాని చాకరీ ఎట్లా చేయాలని ఆ ఇంట్లో ఇరుకతా నా బిడ్డ పాడం తీసేసిండు. ఎరికేగా, నీకు కూడా ఎరికేగా అమ్మ, నువ్వు గిన్నెలో వేసి నా పిల్లలకి ఎప్పుడు అన్నం తినిపించిన అమ్మని కొడుకుని నోట్ పెట్టి చెప్పిండుగా, అప్పుడు నా నీకు అర్థం కాలేదా? నీ మీదడికి మైండ్ చేయలేదా?
మరి ఇవాళ నా బిడ్డ పోయి ఎట్లా చాకరీ చేస్తుంది అనుకున్నావు నువ్వు? నా బిడ్డ పాడం మీద కూర్చున్నావు. నిజంగా అంటే తను నిజంగా ఆత్మహత్య చేసుకుంది అనుకుంటున్నారంటే విషం తీసుకుంది అంటున్నారు. నిజంగా తీసుకునే అంత పిడికిది అనుకుంటున్నారా మీ అమ్మాయి? ధైర్యం గల బిడ్డ ఎలా ఏమంటే నీ పెకాలో నిలబడే బిడ్డ. ఏం చెప్పాలి అమ్మా? ఇప్పుడు మీ బిడ్డను కోల్పోయారు. ఇప్పుడు పరిస్థితి, వాళ్ళ పిల్లల పరిస్థితి అంతా ఆలోచించుకుంటే వాళ్ళ నాన్న ఉంది ఆస్తి, వాళ్ళ నాన్న అమ్మాయి బిడ్డ ఉంది పిల్లాట్లు మొత్తం ఇద్దరు పిల్లల మీద ఆస్తున్న తల్లిదండ్రులు ఆ తల్లి లేని లోటు తీర్చలేరు కదా పిల్లలు. ఆస్తి ఉన్న పిల్లల లోటు, వాళ్ళ తల్లి లేని లోటు పిల్లలు తెలియదు కదా. సో వాళ్ళ లోటు గురించి అట్లా వాళ్ళు తలుచుకుంటే మీకేమనిపిస్తుంది? నా వల్ల కాదు బిడ్డ, నా వల్ల కాదు. చేసినాం ఎన్ని రోజులు చేసినాం, ఎన్ని రోజులు ఎక్కడానికి పోతే 10 రోజులు పెట్టిపోతే కూడా ఉంచినాం, 4 రోజులు పెడితే ఉంచినాం. ఇప్పుడు ఓకే లేదు. వాళ్ళకి మీరేమవుతారమ్మా? నేను బిడ్డ ఆడబిడ్డ ఎందుకు కారణం అయి ఉంటుంది అనుకుంటున్నాను? తను ఆత్మహత్య చేసుకునే అంత వీక్ గా ఉంటుందా అసలు? అంటే ఆత్మహత్య ఎప్పుడు తెలుసుకున్నారు మీరు? ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? నిన్న పొద్దున వచ్చినాం మేడం. మేము నిన్న పొద్దున వచ్చినాం, మాకు తెలియదు. చెప్పమ్మా, నువ్వేమవుతావు? రాజేష్ వదిన అసలు ఏం జరిగింది? ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? వాళ్ళే చంపేశారు అని ఆరోపిస్తున్నారా? అంటే మీకు వాళ్ళే 100% వాళ్ళే దాన్ని నమ్మించి మోసం చేసి చంపేశారు. మాది మోసం చేసి చంపేశారు. అంటే ఎందుకు మోసం చేశారని మీకు ఎందుకు అనిపిస్తుంది? అసలు ఏం జరిగింది? దానికి టార్చర్ ఎక్కువైంది. ఆయనకు బయట ఏమైనా వేరే సంబంధాలు ఉండుండొచ్చు, అది సంబంధాలు ఉండుండొచ్చు, వేరే టార్చర్ ఎక్కువైంది ఆమెకి. అంటే ఎప్పుడైనా షేర్ చేసుకోవడం జరిగింది నాకు ఇలాంటి టార్చర్లు ఉన్నాయని? కానీ 2 సార్లు చెప్పింది. ఏమని చెప్పి? ఎవరికో మొబైల్ కొనియడం, ఎవరికో వాచ్ కొనియడం, అట్లా 2 సార్లు చెప్పింది. మా ఇంటికి వచ్చింది, అట్లా కొంచెం క్లాస్ ఇచ్చినాం, పంపించేసినాం, వెళ్ళిపోయింది. అప్పటి నుంచి 1 సంవత్సరం పాటు బాగానే ఉన్నారు. తర్వాత ఈ జుల్లుడిపాడు వచ్చిన కాడ నుంచి ఇంకా ఏం జరుగుతుందో 6 నెలల నుంచి మాకు కూడా తెలియదు. మా ఇంటికి వస్తుంది, పోతుంది, మామూలుగా వెళ్ళిపోతుంది. మరి ఈ విషయాలు వాళ్ళ పెద్దవాళ్ళతో చెప్పడం కానీ అలాంటివి చేయలేదా? చెప్పలేదు, ఎప్పుడు చెప్పలేదు. మరి ఎందుకు షేర్ చేసుకోలేదు అంటారు? భయమా? ఎందుకు? భయం. అల్లుడు ఎస్ఐ అనే భయం, పోలీసు అనే భయం మాకు ఎక్కువ. మా అత్తయ్య గారికి, మా మామయ్య గారికి భయం ఎక్కువ. పరువు పోయిద్ది అని ఆలోచించింది. అన్ని వైపులా పరువు పోయిద్ది. అంటే తను రూడ్ గా బిహేవ్ చేస్తూ ఉండేవాడా? దేనికోసం చేస్తాడు, అప్పుడప్పుడు చేసి తను చంపేసిండు. అది మీరు మీ ఉద్దేశం ప్రకారం తను చంపబడిందనే అంటున్నారు, ఆత్మహత్య కాదంటారు? అట్లే అంటున్నాం. దానికి కొట్టిన దెబ్బలు చెవులో నుంచి రక్తం వచ్చింది. అంత విధిగా కొడతారు ఎవరైనా? అంటే అదివరకు కూడా తన్ని కొట్టడం, 2 అంతస్తుల మీద నుంచి ఈడ్చుకొని రావడం వల్ల చాలా రోజులు హాస్పిటల్ కూడా బారయ్యారని చెప్తున్నారు, అని ఆరోపిస్తున్నారు. నిజమేనా? నిజమే. ఏం జరిగింది అప్పుడు? సిచ్యువేషన్ ఏం జరిగింది? నిజమే. దాన్ని ఈడ్చుకొచ్చి కొట్టి ఉంటారు. అందుకే దానికి రక్తం, చెవుల నుంచి రక్తం గారింది. అంత ఇదిగా కొట్టారు. అట్లా కొట్టడం వల్లే ఆ టార్చర్ భరించలేక చచ్చిపోయింది. అంతే. అత్తగారి టార్చర్ కూడా బాగుంటది అమ్మ, ఆమెకి ఉంటది. వాళ్ళు అట్లా ఇబ్బంది పడతారని నేను వాళ్ళ దగ్గర ఉండను అంటుంది. ఉండను అన్నప్పుడు నువ్వు వేరే ఇల్లు చూసుకోవాలి, ఫ్యామిలీని వేరే చూసుకోవాలి. అలాంటప్పుడు నేను ఉండను, నువ్వు ఇక్కడే ఉండాలి అన్నట్టు ఆయన ఫోర్స్ చేయడం. నేను ఉండను, వాళ్ళు నన్ను టార్చర్ చేస్తారు, నేను ఉండను అన్నా కూడా నువ్వు ఇక్కడే ఉండాలి అన్నట్టు టార్చర్ పెట్టిండు బాగా. ఇది ఎన్ని సంవత్సరాలుగా జరుగుతుంది? ఇది గత ఈ సంవత్సరం 3-4 నెలల నుంచి జరుగుతుంది. అది అంటే సపరేట్ కాపురం పెట్టాలి అంటే అత్తమామల దగ్గర ఉండాలని తను చెప్తున్నారు. ఆ విషయంలో ఇద్దరికి పెళ్ళైనాక సపరేట్ కాపురమే. కాకపోతే ఆయనకి రైల్వేలో పోస్టింగ్, రైల్వేలో ఇచ్చారు. ఖమ్మంలో డ్యూటీ, అప్ అండ్ డౌన్, జుల్లర్పాడు నుంచి అప్ అండ్ డౌన్ చేసుకుంటున్నాడు. జుల్లూరుపాడు నుండి తీసేశారు, తీసినప్పటి నుంచి అప్ అండ్ డౌన్ చేసుకుంటున్నాడు. అప్పుడు ఖమ్మంలో వేరే ఇల్లు చూసుకుందాం, మనం వేరే ఉందాం అంటే లేదు, నువ్వు అక్కడే ఉండాలి. వాళ్ళకు నాకు పడదు అంటే, మీ అమ్మ నన్ను బాగా చూడదు అంటే లేదు, నువ్వు అక్కడే ఉండాలి అన్నట్టు టార్చర్ మొదలు పెట్టిండు. ఇక అన్ని కలిపి దాన్ని చంపేశారు. ఇప్పుడు అఫైర్ గురించి అన్నారు. సో ఆ విషయాలు పెద్దవాళ్ళకి కూడా ఏం షేర్ చేసుకోలేదు. చెప్పింది 1-2 సార్లు. అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అప్పుడు చెప్పారు, అడిగారు, అదేం లేదు అని చెప్పి సర్దుబాటు చేసి తీసుకుపోయిండు 2 సార్లు. అంతే. ఇక అంటే అదంతా నిజం కాదు అని బెదిరించారా? ఎలా చెప్పారు? నిజం కాదు, అదేం లేదు, ఇదంతా ఫేకు అని చెప్పిండు. కానీ 1-2 సార్లు సెల్లో చాటింగ్ చేయడం కూడా చూసి ఏంటి ఇట్లా చేస్తున్నావు అని అడిగితే అదేమి లేదు అన్నట్టు నమ్మించిండు. అది నమ్మించి మోసం చేసి దాని గొంతు కోసిండు. అంతే. ఇప్పుడు తను ఆత్మహత్య చేసుకోవడానికి మొత్తం కారణం వాళ్ళ ఫ్యామిలీ, కుటుంబ సభ్యులే పక్క వాళ్ళే చంపే. ఇప్పుడు ఎలాంటి న్యాయం కావాలని మీ అందరు కోరుతున్నారు? వాళ్ళు ఉండకూడదు, వాళ్ళు జాబులు ఉండకూడదు, వాళ్ళు 4 జైలుకు పోవాలి. మరి పిల్లల పరిస్థితి అమ్మా? పోవాలి, పిల్లల్ని వాళ్ళు మొత్తం జైలుకే పోవాలి, వాళ్ళు ఉండకూడదు ఇక. అంతే. పిల్లల పరిస్థితి అంటే ఇప్పుడు వాళ్ళందరూ కుటుంబం, ఇప్పుడు అమ్మలేని లోటు వాళ్ళని ఎవరు తీర్చలేరు. సో పిల్లల గురించి
ఏ రోజు నానమ్మ దగ్గరికి తీయలేదు ఆ పిల్లలు, ఏ రోజు చూడలేదు, ఎప్పుడు చెప్పలు. అది ఉన్న ఆస్తి అంతా పిల్లల పేరు మీద రాయించి వాళ్ళ నలుగురు మొత్తం ఫ్యామిలీ అంతా జైలుకు పోవాలి. పిల్లల పేరు మీద ఉన్న ఆస్తి అంతా రాసి వాళ్ళు మొత్తం జైలుకు పోవాలి, నలుగురు జైలుకు పోవాలి. ఇప్పుడు వాళ్ళ మామగారి పరిస్థితి ఏంటి? వాళ్ళ మామగారు ఏమంటారు? కుటుంబ పెద్దగా ఆయన ఏం న్యాయం చెప్తున్నారు, ఆయన ఏం సమాధానం చెప్తున్నారు ఈ సిచ్యువేషన్? లేడు ఇక్కడ, లేడు అత్తగారు కూడా లేదు, పారిపోయింది. బావగారు కూడా లేడు, ఇద్దరు పారిపోయారు, ముగ్గురు పారిపోయారు. ఇక్కడ ఎవరు లేరు. వాళ్ళ హస్బెండ్ వాళ్ళు తప్పు లేనప్పుడు పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటారు? ఎందుకు రాలేదంటారు? తప్పు ఉంది కాబట్టి పారిపోయారు. అత్తగారు తప్పు ఉంది కాబట్టి పారిపోయింది. ఒక్క రోజు కూడా 5 రోజులైంది హాస్పిటల్ నుంచి వచ్చి చూడలేదు. పిల్లల్ని కూడా తల్లి మొహం చూపించట్లేదు ఇప్పటి వరకు. వాళ్ళు తప్పు ఉంది కాబట్టే కదా పారిపోయింది. తప్పు లేకపోతే ఎందుకు పారిపోతారండి? అంతే. ఇప్పుడు మీకు ఎలాంటి న్యాయం కావాలని కోరుతున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళు జైలుకి పోవాలి, అంతే. వాళ్ళకి శిక్ష పడాలి. ఉన్న ప్రాపర్టీ పిల్లలకు రాసియాలి. ఇప్పుడు మరి ఏదైనా మనం కేసు పెట్టినదని చెప్పినా కానీ రుజువులు అడుగుతుంది. సో రుజువుల విషయానికి వస్తే మీరు ఎలా నిరూపిస్తారు వాళ్ళే చంపేశారు అనేది? వాళ్ళు ఎలా ఆరోపిస్తారు? జడ్జి గారు వచ్చి స్టేట్మెంట్ తీసుకున్నారు ఆ రోజు హాస్పిటల్లో. ఇచ్చింది, చనిపోయిన ఆమె స్టేట్మెంట్ మొత్తం ఇచ్చింది. ఏమి ఇచ్చారు ఇచ్చింది అనేది నేను లోపలికి వెళ్ళలేదండి, నాకు తెలియదు. మా పెద్దవాళ్ళు వెళ్ళారు, తీసుకున్నారు, వెళ్ళారు, వాళ్ళకి తెలుసు ఏమి ఇచ్చింది అనేది. ఎవరు అంటే ఎవరికి మామూలు చెప్తారు కదా ఇలా ఇచ్చింది మీ అమ్మాయి అనేసి పెద్దవాళ్ళకి చెప్తారు. మా మామగారికి తెలుసు, మా మరిదికి తెలుసు, మా ఆయనకు తెలుసు, మా పెద్ద ఆడబడుచుంది, వాళ్ళకి తెలుసు ఏమి అనేది వాళ్ళకి తెలుసు. నా బిడ్డకి